హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ రోజు నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సో, ఈ రోజు నుంచి ఈ జిల్లాల్లో భారీగా వర్షాలైతే కురనున్నాయి. మరి ఆ వివరాలనే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ తాజాగా అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో రానున్న 2 రోజులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనైతే ఈ మేరకు సంస్థ తెలిపిందండి. ఆదివారం, సోమవారం నాడు భారీ వర్షాలైతే కురవనున్నాయి. 12 జిల్లాల్లో యెల్లో అలర్ట్ చేసింది. కాగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గింది. జూలై నెలలో లానినా ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పసిఫిక్లో యెల్లో నిలో పరిస్థితులు అయితే పోయాయని పేర్కొంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగానే ఉన్న దేశంలో వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనే పడుతున్నాయని అయితే తెలిపింది వాతావరణ శాఖ. ఇంకా వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు ఇప్పుడు మళ్ళీ వేగంగా విస్తరిస్తున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించిందండి. సో దీంతో మధ్య భారత్ను అయితే దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది. కాగా శనివారం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురిశాయి. ఇక హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్, ములుగు సహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిశాయి. ఇంకా ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో అతిపెద్ద భారీ వర్షం అయితే కురిసింది. ఊట్నూరు నుంచి అయితే 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా మనుగోడు మండలం గుండాపూర్లో అయితే 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో అయితే 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఫణిగిరిలో అయితే 4.2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందండి. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ అండి. ఇక దండిగా వర్షాలు అయితే కురవనున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వెదర్ రిపోర్ట్ అయితే తెలిపింది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి, కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, నంద్యాల, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో మోస్తారు వర్షం కురుస్తుందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేసింది. ఇక రాబో 3 రోజులకు సంబంధించి భారీగా వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తుంది ఫ్రెండ్స్.